మనం రోడ్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఎదురు వెళ్తున్న వెహికల్స్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాము, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అందుకని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వారిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ కూడా యూజ్ చేయొద్దని చెప్తూ ఉంటారు. ఎందుకంటే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఆ వాహనానికి ప్రమాదం అయ్యే పరిస్థితులు వస్తుంటాయి. సరే, మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొన్ని వాహనాలకు ఎల్ అనే ఒక బోర్డు తగిలించి ఉంటుంది. ఎప్పుడైనా చూసారండి? ఎల్ అనే బోర్డు. ఆ బోర్డుకి అర్థం ఏంటంటే, ఎల్ అంటే లర్నర్ అని కదా, లర్నింగ్ లైసెన్స్, లర్నర్స్ లైసెన్స్ మీద ఉన్నారు అని అనుకోవచ్చు. లేదంటే ఇంకా వాహనాన్ని నేర్చుకుంటా ఉన్నారు. ఆ ఎల్ బోర్డు తగిలించుకున్న వాహనం కనబడగానే మనం ఏం చేస్తాం? కొద్దిగా జాగ్రత్త, వారి పక్క నుండి వెళ్ళిపోవడం. ఓవర్ కాన్ఫిడెంట్ డ్రైవింగ్ అలా చేయం. ఎల్ బోర్డు ఉందనగానే ఏమో వారికి డ్రైవింగ్ రాదంట సరిగ్గా, ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నారంట, మన సరిగ్గా వెళ్ళినా కూడా వారు ఒకవేళ మాకు వచ్చి డాష్ ఇస్తారేమో, చాలా జాగ్రత్తగా వారి పక్క నుండి మన దారి మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. మరి పరిశోధకులు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎల్ బోర్డు ఉన్న వెహికల్స్కు సహజంగా యాక్సిడెంట్లు జరగవంట. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటాయి. ఐఎమ్ ఎ లర్నర్. ఓవర్ కాన్ఫిడెంట్గా స్పీడింగ్ చేయడం కానీ, లేకపోతే వేరే వేరే వెహికల్స్ని మరి క్రాస్ చేసి వెళ్ళిపోవడము, ఇలాంటి పనులు చేయరు ఎల్ బోర్డు ఉన్న వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎల్ బోర్డు ఉన్న వెహికల్ని చూసి ఆ ప్రక్కనున్న వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఎల్ బోర్డు ఉన్న వాహనాలకు మరి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగవంట. విశ్వాస జీవితంలో కూడా దేవుని శిష్యులంగా దేవునిలో ఎదుగుతున్నప్పుడు కూడా జీవితానికి ఎల్ బోర్డు తగిలించుకోవడం చాలా అవసరం. అర్థమవుతుందండి? జీవితానికి ఏం బోర్డు తగిలించుకోవాలండి? జీవితానికి ఎల్ బోర్డు తగిలించుకోవడం అంటే ఏంటంటే, ఐఎమ్ ఎ లర్నర్. నేను ఇంకా నేర్చుకుంటూనే. ఎప్పటి వరకు తగిలించుకోవాలి ఎల్ బోర్డు? 1 సంవత్సరం వరకా? 2 సంవత్సరాల? 5, 10? అమ్మో, రక్షణ పొంది 30 ఏళ్ళు అయిపోయిందండి. నాకు తెలిసి ఇక్కడ చాలామంది నా వయసు అంత ఆత్మీయత లేదంటే రక్షణ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సీనియర్స్, సూపర్ సీనియర్స్. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు నాకు ఆత్మీయత ఉందండి, ఇన్ని సంవత్సరాలు నేను దేవునితో ప్రయాణం చేశానండి, రక్షణ పొంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉందండి, దేవుని పని ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నానండి, కాబట్టి ఎల్ బోర్డు అక్కర్లేదు అనుకోవడానికి లేదు. ఎల్ బోర్డు అంటే నేను ఏదో మెడలో ఒక బోర్డు తగిలించుకొని తిరగమని చెప్పట్లేదు, కానీ ఆల్వేస్ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ అ లర్నర్. ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది, నేను ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది, నేను ఇంకా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాల్సింది కూడా చాలా ఉంది అనే భావముతో, అనే ఆలోచనతో, అనే యాటిట్యూడ్తో ఎప్పుడైతే మనం నేర్చుకునే వారముగా ఉంటామో మన జీవితము ఖచ్చితంగా మరి దేవునిలో అంతకంతకు మనం ఎదగడానికి, అంతకంతకు దేవుని మహిమ కొరకు మనం సాగడానికి మరి ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఉపకరిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో నా షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, పని. ఏం చెప్పండి? ఎంతమందికి ఇష్టం పని? పాపం తప్పదని స్త్రీలు ఎత్తుతున్నారు, మాకు రోజు తప్పవు కదండి ఇంట్లో పనులని. కొంతమంది ఉంటారండి, వాళ్ళని ఏమంటారంటే పని దొంగలు అంటారు. విన్నారా? వీడు పెద్ద పని దొంగ అండి, అక్కడ ఉండి చూస్తేనే చేస్తాడు, లేదంటే తప్పించుకొని. చూసారండి, కొన్ని ఆఫీసుల్లో ఉంటారు పని దొంగలు. బాస్ షూ చప్పుడు అవ్వగానే, బాస్ కారు సౌండ్ అవ్వగానే స్ట్రైట్గా కూర్చుని పోతాడు. ఇంకా అసలు కంప్యూటర్లోకి ఎట్లా ఉంటుందంటే, ఇంకా తుఫాన్ వచ్చినా, భూకంపం, సునామీ వచ్చినా నా పని మీదే నా కాన్సన్ట్రేషన్ అన్నట్లుగా అక్కడ యాక్టింగ్ అనమాట. కానీ ఆ బాస్ కారు అలా గేట్ దాటగానే కాలు మీద కాళ్ళు వేసుకొని పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా, సెల్ ఫోన్లో స్క్రోలింగ్ చేసుకుంటా పని చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలంగా మనము పని ఎలా జరిగించాలి, అసలు ఏ పని మనం చేయాలి అనే ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. మనందరికీ స్వంత పనులు ఉంటాయి, అవునా కదండి? స్వంత పని, ఇంటి దగ్గర స్వంత పనులన్నీ చేసుకొని వచ్చాం, అవునా కదా? స్వంత పనులు, మన సొంత పనులు మనమే చేసుకోవాలి. మనకి కొన్నిసార్లు కొంతమంది ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన పనులు మనము చేసుకోవాలి. ఇక స్త్రీల గురించి ఆలోచన చేస్తే ఇంటి పని, వంట పని తప్పదు కదండి. ఇంటి పని, వంట పని స్త్రీలకు తప్పదు. ఇక పురుషుల దగ్గరకు వస్తే ఉద్యోగ పని, వ్యాపార పని తప్పదు. ఎందుకంటే దే ఆర్ ద బ్రెడ్ విన్నర్స్. ఇంటికి మరి
కుటుంబాన్ని పోషించే బాధ్యత పురుషులది కాబట్టి వారికి ఆఫీస్ పని, లేదంటే ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, పనుల బాధ్యతలు వారికి కూడా తప్పవు. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే దేవుని పని, సొంత పని, ఇంటి పని, వంట పని, ఆఫీసు పని, వ్యాపార పని, ఈ పనులన్నీ ఓకే, అవన్నీ ఇక్కడ బ్రతకడానికి, ఈ పొట్ట నింపుకోవడానికి, చిన్న కడుపుని నింపుకోవడానికి ఉపయోగపడతాయి. కానీ దేవాది దేవుడు ఆయన పనిలో కూడా మనము నిమగ్నం అవ్వాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. పనిని గురించి ఒక మంచి వచనం ఉంటుందండి, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పనిని గూర్చిన ఒక చక్కని ప్రోత్సాహకరమైన, మనలను మరి ఎంకరేజ్ చేసే మాట అని చెప్పుకోవచ్చు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. పుట్టిన తర్వాత పసిబిడ్డలుగా ఉన్నప్పుడు, లేదంటే ఒక 4-5 సంవత్సరాలు వచ్చే వరకు, స్కూల్లో చేరే వరకు ఎవరికైనా పనులు ఉంటాయా చెప్పాలి? ఉండవు. అందుకని కొన్నిసార్లు చిన్నపిల్లల్ని చూస్తే ఎంత లైఫ్ అండి, అద్భుతమైన ఉయ్యాల్లో పడుకొని ఓగడం, అమ్మ పాలిస్తే, అమ్మ భోజనం పెడితే గోరుముద్దలు తినేసి పడుకోవడం, ఎంత హ్యాపీ అనుకుంటారు. మా ఇంట్లో కుక్క పిల్ల ఉంటుంది, మా ప్రశస్త స్కూల్కి వెళ్తా ఉంటుంది, దీని పని ఎంత హాయి మమ్మీ, దీనికి ఏ బాధ ఉండదు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, హోంవర్క్ రాయక్కర్లేదు, పరీక్షలు కదా. చిన్నప్పుడు కొన్నిసార్లు మన ఆలోచనలు అలాగే, పని లేకపోతే ఎంత అద్భుతమైన జీవితం అండి, పని లేని బ్రతుకు ఎంత దర్జాగా ఉంటుందని అనుకుంటాం. ఒక 4-5 సంవత్సరాల వరకు, ఎల్కేజీకి వచ్చే వరకు కూడా ఏ పని, ఎల్కేజీకి వచ్చే హోంవర్క్ అనేది ఒక పనిలాగా స్టార్ట్ అవుతుంది. సరే, జీవితకాలం అంతా పని చేయాలి. మన జీవితం ముగించబడిన తర్వాత ఒక కాఫిన్ బాక్స్లో పెట్టిన తర్వాత సమాధి పెట్టెలో పెడతారు కదా, అక్కడ పెట్టిన తర్వాత చేతులు ఎట్లా పెడితే అట్లాగే ఉంటాయి, అవునా కదా అండి? చేతులు కదులుతాయండి. ఆ చేతులతో ఒకవేళ ఆయన ఒక బిల్డర్గా, ఒక ఆర్కిటెక్ట్గా ఎన్ని బిల్డింగ్లన్నా కట్టుండొచ్చు. ఒకవేళ ఆ సమాధి పెట్టెలో, ఆ కాఫిన్ బాక్స్లో పరుండబెట్టిన వ్యక్తి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్గా ఎన్ని ఆర్ట్స్ అన్న వేసి ఉండొచ్చు. ఒకవేళ వంటలు చేసే వ్యక్తి అయితే, ఒక స్త్రీ అయితే, ఆమె ఎంతమందికి ఎన్ని శ్రేష్టమైన ఆహార పదార్థాలైనా వండి పెట్టి ఉండొచ్చు. ఆ చేతులతో జీవితకాలంలో ఎన్ని అద్భుతమైన, ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత, ఆ సమాధి పెట్టెలోకి వెళ్ళిన తర్వాత, ఆ 2 చేతులు మనం చూసినట్లయితే కుటుంబీకులు ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి కదా. కొంతమందికి ఇట్లా పెడతారు చేతులు, కొంతమందికి ఇట్లా పెడతారు, డిఫరెంట్గా పెడుతూ ఉంటారు. చేతులు మాత్రం కదలవండి. ఇక ఆ బాడీని తీసుకెళ్ళి భూమిలో పెట్టిన తర్వాత వారికి ఇంకేమైనా పని ఉంటుందా? వారికి ఎన్ని పనులున్నా, ఎన్ని పనులు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినా అవి ఇంకా అలా ఉండిపోతాయి తప్ప వారు మళ్ళీ తిరిగి వచ్చి చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు పని చేయడానికి దేవుడు మన కొరకు నియమించిన సమయం ఏంటి అంటే, బ్రతికున్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, జీవితకాలం ఉన్నప్పుడే పని చేయాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చాలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఏమనంటే, నీవు పోవు పాతాళమందు పని అయినా, ఉపాయమైన, తెలివైన, జ్ఞానమైనా, చనిపోయాక ఎంత తెలివిమంతుడైతే ఏం లాభం? ఆ బ్రెయిన్ వల్ల ఉపయోగం ఉంటుందా? ఆ బ్రెయిన్లో ఎన్ని ఐడియాలన్నా ఉండొచ్చు, బ్రతికిన కాలంలోనే ఐడియాలు ఏమన్నా చేయాలి ఫుల్ఫిల్మెంట్లోకి. అందుకే మైల్స్ మన్రో అనే దైవజనుడు ఒక మాట అంటాడు, ఏమనంటే, ద రిచెస్ట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ ఆర్ నాట్ ద గోల్డ్ మైన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఆర్ ద ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద గల్ఫ్. భూమి మీద అత్యంత ధనము కలిగిన ప్రదేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్న బంగారము దొరికే గనులు కాదంట, లేదంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ దొరికే గల్ఫ్ ప్రాంతంలో ఎడారులు కాదంట. ఈ భూమి మీద అత్యంత ధనికమైన ప్రదేశాలు ఏంటంటే, హీ కాల్స్ దెమ్ యాజ్ ద సిమెట్రీస్. అవి ఏంటంటే బరియల్ గ్రౌండ్స్ అంట. శవాలను పాతి పెడతారా ఆ స్థలాలను. ఆశ్చర్యం అనిపించచ్చు, శవాలను పాతిపెట్టే దగ్గర ధనం ఎట్లా ఉంటుందండి అంటే, ఆ దైవజనుడు అంటాడు, అవి ఎందుకు అత్యంత ధనికమైన ప్రదేశాలంటే, అక్కడ రాయబడని పుస్తకాలు ఎన్నో భూమి కింద కప్పిపెట్టబడ్డాయి.
చేయాలనుకున్న ఎన్నో పనులు చేయబడకుండానే అలాగా ఆగిపోయాయి. రాయబడవలసిన పాటలు, రాయబడవలసిన పుస్తకాలు, చేయబడవలసిన డిస్కవరీస్, ఇన్వెన్షన్స్, గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, మేలైన కార్యాలు చాలామంది చేయాలి అనుకుంటూనే వెళ్ళిపోతారండి ఆ పాతాళంలోకి. అంటే పాతాళం అంటే డజంట్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఇన్ ద గ్రేవ్ అని ఉంటుంది, సమాధి అని ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేషన్లో పాతాళం అని రాశారు, కానీ ఇన్ ద గ్రేవ్, సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఇస్ నథింగ్ వీ కెన్ డూ. బ్రతికున్నప్పుడే, ఆయుష్ ఉన్నప్పుడే, సమయం దేవుడు మనకిచ్చినప్పుడే మనము పని చేయాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ ఉజ్జీవ కూడికలకు వచ్చిన మనము పనిని గూర్చి, ప్రాముఖ్యంగా దేవుని పనిని గూర్చి ఒక చక్కని క్లారిటీతో, ఒక మరి ఇన్స్పిరేషన్తో మనం ఇక్కడ నుండి వెళ్ళగలిగితే మరి దేవుడు మెచ్చే వారముగా ఖచ్చితంగా మన జీవితాల్లో మనము ఉండగలుగుతాం. సరే, దేవుడు వాడుకోవాలంటే, దేవుని పని చేయాలంటే వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్? దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే అర్హత ఏంటి? చదువు ఉండాలా? మినిమం 10th క్లాస్, డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఒక ప్రొఫెషనల్ కోర్సు చదువు ఉండాలి, లేదంటే ఒక మంచి ఇలోక్వెన్స్ ఉండాలి, వాగ్దాటు ఉండాలి. ఇవేమీ కాదండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఈజ్ హోలీనెస్. పరిశుద్ధత లేకపోతే దేవుడు వాడుకోడు. మొదటి దినము ఎబెనెజర్ శాస్త్రి గారు దైవజనులు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని పని చేసినా ఆ పని దేవుడు అంగీకరించడు. చూడండి, కొంతమంది కొన్ని ప్రాజెక్ట్ వర్కులు సబ్మిట్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో, కాలేజీలో, యూనివర్సిటీలో. కొన్ని యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని రిజెక్ట్ అవుతాయి. ప్రాజెక్ట్ వర్క్ అనగానే మరి ప్రాజెక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ విషయం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ప్రాజెక్ట్ వర్కులు సొంతగా చేయకుండా చేసిన ప్రాజెక్ట్ వర్కులు డబ్బులు పెట్టి కొనేసుకుంటూ ఉంటారు. కొనేసి పేరు మాత్రం వీళ్ళది పెట్టేసుకొని మేమే చేసామండి ప్రాజెక్ట్ వర్క్ అన్నట్లుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాలేజెస్లో, ప్రొఫెషనల్ కోర్సెస్లో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని పని చేసినంత మాత్రాన అది దేవుడు ఇష్టంగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారని కాదండి. మొదట దేవునికి ఇష్టంగా మన పని ఉండాలంటే మనకు ఉండవలసిన ఒక ప్రాథమికమైన అర్హత ఏంటి అంటే పరిశుద్ధంగా మనము బ్రతకడం. పరిశుద్ధంగా బ్రతకకుండా ఏం చేసినా వేస్టే. పరిశుద్ధంగా మనము జీవించకుండా, మన వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకోకుండా, నేను ఇంత సేవ చేసినా అంత సేవ చేసి అక్కర్లేదు దేవుడికి. మన వ్యక్తిగత సాక్ష్యము, దేవునితో మనకున్న వ్యక్తిగతమైన సంబంధము, దేవునితో మనం నడిచే ఆ పరిశుద్ధమైన నడవడిక అంటే ఇట్ టాక్స్ మోస్ట్లీ అబౌట్ ద ప్రైవేట్ లైఫ్. బయట బహిరంగంగా అందరూ పరిశుద్ధంగానే ఉంటారు. బహిరంగంగా వెర్రి చూపులు ఎవరైనా చూస్తారండి? తెలివిలేని వాళ్ళు చూస్తారులేండి దొరికిపోవడానికి. తెలివి కలిగిన వాళ్ళు చాలా అత్యంత జాగ్రత్తగా, చాలా డీసెంట్ కదండి, మోస్ట్ డీసెంట్ పర్సన్, అసలు జెంటిల్మ్యాన్ అండి. ఆ జెంటిల్మ్యాన్ ఎప్పుడు బయటపడుతుందంటే ఒక్కడే ఉన్నప్పుడు బయటపడుతుంది జెంటిల్మ్యానో కాదా అని. లేకపోతే ఇంకొక ఆడపిల్ల ఒక్కతే ఒంటరిగా దొరికితే అప్పుడు బయటపడుతుంది నిజంగా జెంటిల్మ్యానా కాదా అని. పురుషులను నేను ఏమి ఎత్తి చూపించాలనుకోవడం లేదు, కానీ స్త్రీలైనా ఇట్స్ ద సేమ్ థింగ్. అమ్మ నాన్న ఇంట్లో లేనప్పుడు, ఒంటరిగా సెల్ ఫోన్ దొరికినప్పుడు ఆమె ఏం చూస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది ఆమె మంచి అమ్మాయ, యోగ్యమైన కుమార్తె, లేదంటే మరొకట అని. అర్థమవుతుందండి? పరిశుద్ధత అనేది దేవునితో మనకుండే వ్యక్తిగతమైన సంబంధము. మన రహస్య జీవితంలో మనల్ని ఎవ్వరు చూడనప్పుడు మనము ఏంటో అది మన రియల్ క్యారెక్టర్ అంట. ఎవ్వరు చూడనప్పుడు మనం ఏంటో అది మన రియల్. చాలాసార్లు మనం దేని కొరకు తాపత్రయపడతామంటే మంచి క్యారెక్టర్, మంచి వ్యక్తి అండి, మంచి వ్యక్తిత్వం అండి అనే పేరు సంపాదించాలని ప్రయాసపడతాం. ఎవరైనా మన వ్యక్తిత్వానికి ఏదైనా మచ్చ కలిగించే మాటలు మాట్లాడితే బాధ కలుగుతూ ఉంటుంది. కానీ రియల్ క్యారెక్టర్ ఏంటి అంటే రహస్యమందు ఎవరు చూడనప్పుడు మనం ఏంటో అది మన రియల్ క్యారెక్టర్ అండి. అది దేవుని దృష్టిలో మనకు మంచి సాక్ష్యాన్ని అనుగ్రహించే అనుభవము. సరే, పరిశుద్ధంగా జీవిస్తూ దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి బ్రతుకుతూ మనము ఆయన పనిలో సాగాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు దేవుని పని ఎలా చేయాలి? హౌ టు డూ గాడ్స్ వర్క్. 3 అంశాలు నేను చెప్పి ముందుకు వెళ్తాను. మొట్టమొదటి అంశం, ఇందాక మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను ఒకసారి చూడాల. ఏ పని
చిన్న పనైనా పెద్ద పనైనా, మనుషులు చూసే పనైనా మనుషులు చూడని పనైనా, ఒకవేళ నీకు మంచి పేరు తెచ్చే పనైనా పేరు రాకపోని పనైనా, ఏ పని అయినా చేయుటకు నీ చేతికి దేవుడు ఇచ్చాడంటే, చేయుటకు నీ చేతికి దేవుడు ఇచ్చాడంటే ఆ పనిని ఎట్లా చేయాలంట? శక్తి లోపం లేకుండా. నా తండ్రికి 6 సహోదరులండి. మా మేనత్త పర్ఫెక్షనిస్ట్. ఆమె ఏమైనా పని చేశారంటే మామూలుగా ఉండదు. ఆ ఇల్లు తుడిచినా, ఆ గిన్నెలు కడిగినా, ఇల్లు సర్దినా, బట్టలు సర్దినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆమె ఒకటే అనుకున్నారంట తన జీవితంలో, ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేస్తానని. అప్పుడున్న ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఆమెకు దేవుడు గోల్డ్ మెడల్ ఇచ్చారండి. అకాడమిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ నా మేనత్త సంపాదించారు. ఒక్కసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ ఎక్సలెన్సీ ప్రపంచమంతా చూసేలాగా ఒక గోల్డ్ మెడలిస్ట్ ఆమె ఎందుకు అయ్యారంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా ఆ ఎక్సలెన్స్, ఆ ఎక్స్పర్టీజ్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభించారంటే, వ్యక్తిగత జీవితము. మన ఇంట్లో చెప్పులే సరిగా పెట్టుకోం, చెప్పుల స్టాండ్లో. అర్థమవుతుందండి? మన పుస్తకాలే ఉండవు సరిగ్గా. నిన్న పాస్టర్ గారు చెప్పారు కదా, బైబిల్ ఎక్కడ పెడతామో కూడా మనకి అడ్రస్ తెలియదంట. ఎక్కడ పెడతామో ఎక్కడ ఉందిలేండి, అవసరం అయినప్పుడు. కొంతమంది ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ ఏది ఎక్కడ ఉంటుందో వాళ్ళకే తెలియదు. అవునా కాదా? కొన్ని వస్తువులు కొన్నవే మళ్ళీ కొంటూ ఉంటాం. ఇల్లంతా ఎప్పుడైనా సర్దితే ఒక 5-10 దొరుకుతాయి సేమ్ ఐటమ్స్. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇన్ని కొన్నానని. ఎందుకు కొన్నామంటే కొన్నాము, శ్రద్ధ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసాం. అవునా కదండి? అనవసరమైన ఖర్చులు ఎందుకు? శ్రద్ధ లేకపోవడం వల్లనే. చేయుటకు నీ చేతికి వచ్చిన, ఒక ఆఫీస్లో ఉన్నావా, ఒక చిన్న క్లర్క్గా ఉండొచ్చు, ఒక చిన్న ప్యూన్గా ఉండొచ్చు, ఒక చిన్న పిఏగా ఉండొచ్చు, ఒక చిన్న స్వీపర్గా ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. పని ఎంత చిన్నదైనా పర్లా, నీకు దేవుడు నీ చేతికి ఇచ్చాడా పని, శక్తి లోపం లేకుండా. ముందు వ్యక్తిగత జీవితం నుండి మొదలుపెట్టది. దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు చైర్లు సర్దినా అది ఎట్లా ఉండాలంటే శక్తి లోపం లేకుండా నీవు చేయగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. సమూయేలు నన్ను చాలా ఇంప్రెస్ చేసే పర్సనాలిటీ బైబిల్ గ్రంథంలో. బాలుడైన సమూయేలు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద శామ్యుయల్ ఎట్ హిస్ ఓల్డర్ ఏజ్. బాలుడుగా ఉన్నప్పుడు కూడా సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు నిద్రపోతున్నాడు అంటండి. బాలుడైన సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. ఏలీ తాత కూడా, యాజకుడైన ఏలీ కూడా నిద్రపోతూ ఉన్నాడు. ఏలీ కుమారులైన హొఫ్నే, ఫీనెహాసులు కూడా నిద్రపోతూ ఉన్నారు. ఇట్ వాస్ టైమ్ ఆఫ్ రెస్ట్. మొత్తం అంతా వరల్డ్ అంతా షట్ డౌన్ అయిపోయింది, అర్ధరాత్రి. ఇప్పుడు దేవుడు సమూయేలును పిలుస్తూ ఉంటే, యెహోవా సమూయేలును పిలిచెను. 3వ అధ్యాయము 4వ వచనం. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, చిత్తమండి అంట. చూడండి ఎంత బాగుందో మాట. నిద్రలో మాటలు సరిగా వస్తాయండి. ఎవరు నన్ను పిలుస్తుంది, ఎవరు వెళ్ళిపోండి. చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. కొంతమందికి నిద్రలో ఎవరైనా లేపారంటే మామూలుగా ఉండదు కోపం కదా. ముక్కు మీదకి లేపుతావా నన్ను లేపే అంత ధైర్యం నేను ఎప్పుడు లేస్తానో అప్పుడే కదండి. చిన్న బాలుడు మత్తు నిద్రలోనే ఉండుంటాడు, కానీ ఎంత అటెంటివ్గా ఉన్నాడు, ఎంత అలర్ట్గా ఉన్నాడంటే సమూయేలు ఒకటి గుర్తుపెట్టుకున్నాడు. ఏంటి తెలుసా? ఐఎమ్ ఆన్ గాడ్స్ డ్యూటీ. ఏం చెప్పండి? డ్యూటీ చేస్తున్నా నేను. మా అమ్మ నాన్న నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు పరిచర్య కొరకు, బట్ ఐ యామ్ ఆన్ గాడ్స్ డ్యూటీ. డ్యూటీలో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారు? అలర్ట్గా ఉంటారు. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు? మెలకుగా. నైట్ వాచ్మెన్గా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారండి? పగలన పడుకుంటారేమో కానీ రాత్రి మాత్రం మెలకువగా. అంత చిన్న బాలుడు పగలంతా మందిరంలో ఏదో పని చేస్తూ పరిచర్య చేస్తూ ఉండిపోయాడు, కానీ రాత్రి అయ్యేసరికి హీ వాజ్ సో అలర్ట్. వై? ఒక పని, దేవుడి పని చేయడానికి నేను ఇక్కడున్నా, మా అమ్మ నన్ను సమర్పించింది, నేను నమ్మకంగా ఉంటాను ఆ పనిలో. తాతకెళ్ళి ఉన్నాను అని చెప్పడం చిన్న మాట అండి. కొంతమందికి అమ్మ నాన్న 10 సార్లు పిలవాలా, ఊ అనరు అనరు. చూసారండి అలాంటి వాళ్ళని?
పిచ్చ కోపం వస్తుంది అమ్మకి. వచ్చిందా మీకు ఎప్పుడైనా? 100 మంది నేను పిలిచి ట్రై చేస్తూ ఉంటా, వినపడుతుంది అక్కడి నుంచి. అనరు, వెళ్ళి ముందు ఒకటే అంట, వినపడిందా? వస్తున్నానక్క. నువ్వు వస్తున్నాను కాదు, నువ్వు ముందు రెస్పాండ్ అవ్వు. నువ్వు నా ఎదురుకొచ్చి నిలబడక్కర్లా. ఏంటక్క? ఉన్నానక్క, వస్తున్నాను, ఒక్క మాట. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సోమర్తనం కదండి. వెళ్దాంలే, వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, దేవుడు పిలుస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్న మాట్లాడతాడు దేవుడు. కొంతమందికి అట్లా ఉండదండి. ఈ ఉజ్జీవ సభలు కాకపోతే వచ్చే సంవత్సరం ఉజ్జీవ సభల్లో మాట్లాడతాడు, ఇప్పుడే వినాలా? అలాంటి వాళ్ళు చాలామంది రాలేదు, కానీ దేవుని స్తోత్రం మనం వచ్చాం. హల్లెలూయా. ఈ ఉజ్జీవ సభల్లో దేవుడు నాతో మాట్లాడతారు, నేను వింటాను, నేను నేర్చుకుంటానని వచ్చాం. సమూయేలు పిలవగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 6వ వచనం, యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము. రెండోసారి వినపడింది, మళ్ళీ వెళ్ళాడు. ఇన్నిసార్లు పిలుస్తున్నాడు ఏంటి తాతయ్య? లేదంటే తాతయ్య పిలుస్తున్నాడని నాకు హాల్యూజినేషన్ అంటే ఏంటండి? లేనివి వినపడతా ఉంటాయి. ఎప్పుడైనా అట్లా అనిపించిందా? 100 మందికి లేని శబ్దాలు వినపడతా, పిలవకపోయినా ఎవరో పిలిచినట్టు, కొట్టకపోయినా ఎవరో కొట్టినట్టు. సమయంలో అట్లా అనుకోవచ్చు కదా. లేవాలని ఇష్టం లేనప్పుడు నాకు వినపడలేదని కూడా చెప్పచ్చు. దుప్పటి తన్ని చెవులు మూసుకొని ఏంటి ఊరికే సమయాలు. ఓహో, మార్నింగ్ తాతగారు పిలుస్తూ ఉంటారు కదా, కల్లో వస్తుందేమో అని పడుకోవచ్చు. చూడండి, దేవుని స్వరానికి, లేదంటే ఏలీ అనుకున్నాడు, ఏలీ గారు పిలుస్తున్నారు అనుకున్నాడు సమూయేలు. ఆ స్వరానికి రెస్పాండ్ అవ్వకపోవడానికి 100 కారణాలు పెట్టుకోవచ్చు సమూయేలు. కానీ పనిలో ఉన్నా, నేను ఇక్కడ దేవుని పనిలో ఉన్నా, దేవుని పరిచర్యలో ఉన్నా, దైవజనుడు పిలిచాడంటే నేను పలకాలి, అదే నాకు దీవెన. అప్పటికి సమూయేలు పెద్ద పనులేం చేయట్లేదండి. అప్పటికి సమూయేలు ప్రవక్త అవ్వలా, యాజకుడు అవ్వలేదు, న్యాయాధిపతి అవ్వలేదు, ఏమవ్వలా. హీ వాజ్ జస్ట్ అ స్మాల్ అటెండెంట్. చిన్న తాత పిలిస్తే పలుకునాయన, అమ్మ చెప్పెళ్ళి ఉంటుంది. ఏలీ తాత వాటర్ ఇమ్మంటే ఇవ్వు నాన్న, ఏలీ తాత బైబిల్ ఏమన్నా వస్తువులు అందించమంటే ఇవ్వు, ఏమన్నా పిలిస్తే పలుకు, అంతే. చిన్న పని అయినా గొప్ప డెడికేషన్తో చేశాడండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 4 సార్లు. ఇంకా అవన్నీ చెప్పడానికి సమయం లేదు, నా సమయం అయిపోతుంది. కానీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా ఇక్కడ నుండి వెళ్ళే మనం ఒక తీర్మానంతో వెళ్ళాలా. జీవము కలిగిన దేవుని సంఘంలో నాటబడామని గొప్పగా చెప్పుకోవడం కాదండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మెంబర్స్ అండి, దేవునికి స్తోత్రం. కానీ నీ పనిలో లోపం ఉందా? శక్తి లోపము చూపిస్తున్నావా? లేదంటే దేవుడు నీకు ఇచ్చిన శక్తి అంతటితో నిన్ను ఏ ఉద్యోగంలో దేవుడు ఉంచాడో, ఏ ఇంటిలో దేవుడు ఉంచాడో, ఏ పని నీకు అప్పగించాడో అట్లా చేస్తున్నావా? అట్లా చేస్తేనే దేవుని నామానికి నీ ద్వారా మహిమ కలుగుతుంది. అట్టి కృప ఇక్కడున్న ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. 2వ అంశం చూడండి, పని జరిగించేటప్పుడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడునైనా బెసలేలు అను పేరు గలవానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని మందిర పని, లేదంటే ప్రత్యక్ష గుడారములో దేవుడు ఏ వస్తువులు సిద్ధపరచమన్నారో వాటన్నిటినీ సిద్ధపరచడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. ఆ వ్యక్తి పేరు ఏంటి? బెసలేలు. ఆ వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడంటే జ్ఞాన విద్యా వివేకం. ఇంగ్లీష్లో ఏమనుందంటే స్కిల్
ఎబిలిటీ, నాలెడ్జ్, 3 ఉన్నాయి. తెలివి లేకుండా ఎలా పడితే అలా చేసేసి దేవుడు పని చేసేసానండి అని చేతులు దులిపేసుకునే వ్యక్తి కాదంట. దేవుడు ఆ వ్యక్తి దేవుని కొరకు పని చేయడానికి జ్ఞానమును, విద్యను, వివేకమును ఆయనకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ పూర్ణునిగా, చూసారా 5వ వచనం చివరి భాగము, దేవుని ఆత్మ పూర్ణునిగా. దేవుని ఆత్మ లేకుండా దేవుని పని మనము చేయలేము. ఒకవేళ దేవుని ఆత్మ చేత నడిపించబడకుండా దురాత్మలను లోపల పెట్టుకొని దేవుని కొరకు పాడినా, దేవుని కొరకు ఏ పని చేసినా దాని వలన ఏ విధమైన ఉపయోగము, ఫలితము ఉండదు. దేవుని కార్యం జరగదండి. దేవుని పని చేసేవారు దేవుని ఆత్మ పూర్ణులుగా ఖచ్చితంగా బ్రతకాలి. దేవుడు ఏర్పరచుకున్న ఈ బెసలేల్ అనే వ్యక్తి సచ్ అ బ్లెస్సెడ్ మ్యాన్. బెసలేలు అంత పని చేయడానికి ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటండి. ఎంత వాట్ అన్ ఆసమ్ థింగ్ ఇట్ ఇస్. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఇప్పుడు అతనికి సహాయకరంగా 6వ వచనం, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును తోడు చేసి అతనికి తోడు. దేవుని పని చేసేవారు, ఆ పనికి సహకరించేవారు ఇద్దరూ ముఖ్యమే. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు పనైనా చేయాలి, నువ్వు పని చేయకపోతే పని చేసే వారికైనా నువ్వు సహకారిగా నిలవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, గుర్తుపెట్టుకోండి. దేవుని పని చేయాలి, లేదంటే దేవుని పని చేసే వారికి సహకారిగా అయినా. ఈ రోజుల్లో కొంతమంది జాబ్ ఏంటంటే, కొంతమంది ఉద్యోగం ఏంటో తెలుసా? దేవుని పని చేసే వారిని పనిని పాడు చేయడమే వాళ్ళ జాబ్. వాళ్ళకి ఏ సేవ ఉండదు, వాళ్ళకి ఏ పరిచర్య ఉండదు. వాళ్ళ ఓన్లీ పరిచర్య ఏంటంటే దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో ఆయన చిత్తాన్ని బట్టి వారి సేవలను, పరిచర్యలను కోల్చగొట్టడమే వాళ్ళ పరిచర్య. అర్థమవుతుందా? ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి అది. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. దేవుని పనిలో ప్రయోజనకరంగా, కన్స్ట్రక్టివ్గా వాడబడు, లేదంటే పనిలో, దేవుని పనిలో నిపుణత కలిగి, దేవుని ఆత్మ కలిగి సాగుతున్న వారితో చేయి కలుపు, అంతేగాని కూల్చే పనిలో మాత్రం ఉండకు. అలా ఉంటే చాలా ప్రమాదం. నెహెమ్యా యెరూషలేము గోడలను కడతా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు, అపవాది ప్రేరేపించాడండి. దేవుని పని ఎక్కడ బలంగా జరుగుతుందో అపవాది కూడా అక్కడ బలంగా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి మనసు ఆగదు. ఏంటి దేవుడి పని ఇలా జరిగిపోతుంది ఏంటి, దేవుని రాజ్యం ఇలా కట్టబడిపోతుంది ఏంటి, ఏదో ఒక విధంగా ఆపాల్సిందే, ఏదో ఒక విధంగా లాగాల్సిందే వెనక్కి. టార్గెట్ చేస్తాడండి అపవాది. టార్గెట్ దాదాపు నేను గడిచిన ఒక వారం అంతా కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రయాణాలు, మీటింగ్స్. పోయిన వారంలో దాదాపు నా బీపీ మొత్తం డౌన్ అయిపోయిందండి. పరిస్థితి, మంచం మీద నుంచి లేస్తే 2 అడుగులు కూడా వేయలేని పరిస్థితి. 2 అడుగులు వేయలేని పరిస్థితి. నా కుమార్తె నాకు అన్నం తినిపించింది, ఎందుకంటే కూర్చొని తినను కూడా తినలేని పరిస్థితిలో ఉన్నా. ఒకరి తర్వాత ఒకరు బిడ్డలు సిక్ అవ్వడం, జాన్ వెస్లీ గారు లేరు, నేను సిక్ అయిపోవడం. సరే, నిన్న దేవుని మహాకృపను బట్టి ఆదివారం ఆరాధన జరిగించుకొని కొంచెం కుదుటపడుతున్నా, కొద్దిగా బీపీ కూడా నార్మల్ అవుతుంది అనుకుని ఇంటికి వెళ్ళేసరికి శుభవార్త, నా 3వ కుమార్తెకు 101 జ్వరం. ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒక దాడి తర్వాత ఇంకొక, బయట తిరుగుతా ప్రపంచం అంతా, ఆయా ప్రదేశాలు తిరుగుతా సువార్త పని చేస్తూ ఉంటే ఇంట్లో శోధకుడు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం. కానీ దేవుడు ఖచ్చితంగా జయము అవేవి మనల్ని ఏమీ ఆపవు మనల్ని. దేవుని కొరకు ముందుకు సాగుతూనే ఉంటాం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్తూ ఉంటే నిన్ను వెనక్కి లాగడానికి ఏదో ఒక రూపంలో, ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వచ్చు, ఒక హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే నీ మీద విమర్శలు చేసే వాళ్ళ ఉండొచ్చు, ఏదో ఒక విధంగా అపవాది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఆగద్దు. పని చేయడము ఆపద్దు, విశ్రమించద్దు. డోంట్ ట్రై టు టేక్ రెస్ట్. ముందుకే సాగుతూ ఉండు. దేవుడు తన శక్తినిచ్చి నీకు నడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘములో ఆయన పరిచర్యలో వాడబడిన 2 స్త్రీలను గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు చూడండి.
నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ పైన వచనంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో యువోదియా సుంటుకే అనే 2 స్త్రీలను గురించి వ్రాయబడిన మాటలు ఇవి. వారు దేవుని సేవలో దైవజనునికి సహకారులుగా ఉన్నారంట. దేవుని పనిలో సహకారం అందిస్తే ప్రతిఫలం ఏంటి? కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా? ముందుండి పని చేసే వారికే అండి కొన్నిసార్లు మెప్పొస్తూ ఉంది. వాళ్ళని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, మేము వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నాం, మమ్మల్ని ఎవరేమనట్లేదండి. అవునా కదా? కొంతమందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయండి. ఫ్రంట్ నిలబడి పనిచేసేవారికి రాళ్ల దెబ్బలు మెప్పు ఏదైనా వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఆ వెనకుండే వాళ్ళకి కొన్నిసార్లు మాకు ఏ గుర్తింపు లేదండి, మమ్మల్ని ఎవరు చూడట్లేదండి, కానీ మేము ఎంత కష్టపడుతున్నాం తెలుసా అండి, వెనకాలండి మేము ఎంత సహకరిస్తున్నాం తెలుసా అండి, మేము ఎంత త్యాగం చేసి దేవుని పని కొరకు మా కానుకలు ఇస్తున్నాం తెలుసా అండి, కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదే. ఈ సహకారుల పేర్లంట ఒక పుస్తకంలో వ్రాయబడతాయంట. అది గిన్నీస్ బుక్ కాదు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కాదు, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా కాదు, అది జీవ గ్రంథము. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరలోకమందున్న జీవ గ్రంథంలో నీవు దేవుని పని కొరకు ఎప్పుడు ఎలా సహకరించావో దానికి నీకు ప్రతిఫలం ఆయన దగ్గర షూర్లీ ఇట్ విల్ కమ్. యువర్ రివార్డ్ ఇస్ విత్ ద లార్డ్. దేవుని దగ్గర నీకు ప్రతిఫలం ఉంది. నీకు ప్రతిఫలాన్ని, బహుమానాన్ని దేవుడు నిశ్చయంగా అనుగ్రహించేవాడు. దేవుని పనిలో ఆయన ఆత్మ పూర్ణులుగా నింపబడి వాడబడము బెసలేలు యొక్క శ్రేష్టమైన అనుభవం. అయితే ఈ బెసలేలుకు సహకారిగా దేవుడు తోడుగా ఎవరిని అనుగ్రహించారంటే అహోలియాబు అనే వ్యక్తిని అనుగ్రహించారంట. ఈ అహోలియాబు అనే వ్యక్తి హీ గేవ్ హిస్ ఫుల్ సపోర్ట్. కంప్లీట్గా సహకరించారు. కంప్లీట్గా ముందుకి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో సహకరించే దేవుని బిడ్డలను సమృద్ధిగా దేవుడిచ్చారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని సేవ ఇలా సాగుతుందండి. ఇది కేవలం ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు వారిద్దరూ వారు ముందున్నారేమో, కానీ వారిద్దరి వల్ల అవుతున్నది కాదు. ఆత్మీయ నాయకత్వం వెనకాల ఉన్న దేవుని సంఘము మీరందరూ, మనందరం కూడా దేవుని పనిలో ఏదో ఒక విధంగా సహకారులుగా ముందుకు సాగుతూ ఉన్నాము. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించారు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 3వ అంశం చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. ఈ వర్డ్స్ను నేను కొంచెం పారాఫ్రేజ్ చేసి మార్చి చెప్తా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు, యెహోవా కార్యమును శ్రద్ధగా చేయువాడు ఆశీర్వదించబడినవాడు. అవునా కదా అండి? అంతే కదా? ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. దేవుని పని అశ్రద్ధగా చేస్తే శాపము, కానీ దేవుని పనిని శ్రద్ధగా చేస్తే అది ఎంతో దీవెన. శ్రద్ధ అనేది దేన్ని చూపిస్తుందంటే మనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. ఎవరైనా వచ్చినప్పుడు మనం అన్ని శ్రద్ధగా చూసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే వాళ్ళంటే మనకి చాలా రెస్పెక్ట్, చాలా రెవరెన్స్ ఉంటే మన జాగ్రత్తగా ఎలా పడితే అలా చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనకి పెద్ద పట్టింపు లేదు, మనకి పెద్ద విలువ లేదు. దేవుని కార్యాలు చిన్నదైనా, నాకు తెలుసు మన సంఘంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న మరి సహోదరుని యొక్క భార్య, ఆమె ప్రతి శనివారము లైజాలు హార్పిక్లు అన్నీ తనే కొనుక్కొని వచ్చి బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్లకు అడుగుతారు తెలుసా. అయితే అక్క నాతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నా పేరు కానీ నా గురించి ఎక్కడ మీరు చెప్పద్దు. బాత్రూమ్లు కడగడం ఎంతమందికి ఇష్టం అండి? ఇంట్లో బాత్రూమ్లే కొన్నిసార్లు అబ్బా అనిపిస్తుంది కడగాలంటే కదా. మందిరంలో ఆదివారము కొన్నిసార్లు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా పాడు చేసి వెళ్ళిపోతారు కొంతమంది, బాత్రూమ్ సరిగా మెయింటైన్ అవ్వవు. కానీ మన సంఘంలో ఉన్న ఒక సహోదరి, నేను కడుగుతాను బాత్రూంలో. అది ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు. అది ఎవరైనా చూస్తారా? స్టేజ్ మీద పిలిచి ఎవరైనా మొమెంటో ఇస్తారా? సత్కారం ఎవరైనా చేస్తారా? చేయరు. కానీ దేవుడు ఇస్తాడు బహుమానం. కానీ ఆ చిన్న పని కూడా శ్రద్ధగా, ఇట్స్ నాట్ అబౌట్
వాట్ కైండ్ ఆఫ్ వర్క్, బట్ ఇట్స్ అబౌట్ హౌ కేర్ఫుల్లీ యు ఆర్ డూయింగ్ ఇట్. ఎట్లాంటి పని కాదు, దేవుని కొరకు నువ్వు చిన్నది చేసినా నువ్వు శ్రద్ధగా చేస్తే ఆయనకు ఖచ్చితంగా మహిమ వస్తుంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు తినినను త్రాగినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు హ్యావ్ ద రైట్ మోటివ్స్. ఈ రోజుల్లో దేవుని పని చేయాలి అని చాలామంది ఎందుకు అనుకుంటున్నారంటే దాని వెనకాల వారి ఉద్దేశాలు ఒకటే, బాగా పేరు సంపాదించుకోవాలి, లేకపోతే బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేదంటే ఒక పాట పాడానంటే ఇంకా మామూలుగా ఉండకూడదు, హైలైట్ అయిపోవాలి. ఏంటంట, పాట పాడితే అంట హైలైట్ అయిపోవాలంట. మనల్ని హైలైట్ చేసుకోవడానికి కాదు మనం పాడేది, ఆయన్ని హైలైట్ చేయడానికి మనం పాడుతున్నాం. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నిన్ను హైలైట్ చేసుకోవడానికి నువ్వు పాడావంటే ఫ్లాప్ అయిపోద్ది, అది ఎవ్వరికి టచ్ అవ్వదు, అది ఎవ్వరి హృదయానికి అది తాకదు. ఎందుకంటే నీ ఉద్దేశాలు సరైనవి కాదు కాబట్టి. ఒక చిన్న పాట పాడు, ఒక చిన్న సాక్ష్యం చెప్పు, ఒక చిన్న పని ఏదైనా చేయి, ఒకటే ఉండాలి మోటివ్. అదేంటంటే నా దేవుని నేను మహిమపరిస్తే చాలు, అంతకు మించి నాకేం అక్కర్లా, ఆయన మహిమార్థంగా నేను సాగితే చాలు. అది నీ మోటివేషన్ అయితే, అది నీ మోటివ్ అయితే ఖచ్చితంగా పనివాడు జీతమునకు పాత్రుడు. నీ జీతం ఆయన దగ్గర ఉంది, నీ జీతం ఆయన దగ్గర ఉంది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, మెండంటే ఇంకా మామూలు మెండు కాదు, కొలవలేమన్నమాట. నమ్మకంగా సాగితే ఏ పనైనా పర్వాలా, చిన్న పనైనా. మందిరంలో ఒక పరిచారకురాలిగా పరిచారకుడుగా ఉన్నా, మందిరంలో ఒక చిన్న పేపర్ కనబడిందా, ఎవరో వచ్చి క్లీన్ చేయమని చెప్పక్కర్లేదని ఎత్తే పర్వాలేదు. నా ఇల్లు ఇది, నా దేవుని ఇల్లు, నా ఇల్లు కన్నా ఎక్కువ నాకు, నా దేవుని పని నా పని కన్నా నాకు ఎక్కువ. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఐ విల్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ, ఐ విల్ డూ ఇట్ విల్లింగ్లీ, ఐ విల్ డూ ఇట్ విత్ కమిట్మెంట్, ఐ విల్ డూ ఇట్ సాక్రిఫిషియలీ. త్యాగపూరితంగా నేను చేస్తా. కొన్నిసార్లు దేవుని పనిలో వాడబడాలంటే త్యాగాలు చేయాలండి, ఈజీ కాదు. త్యాగాలు, ఏం త్యాగం చేయాలి? శక్తిని త్యాగం చేయాలి. ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థన అయిన తర్వాత అనేక మంది స్త్రీలు ఉపవాసంతో వస్తారు. ప్రార్థన అయ్యేసరికే ఉపవాసం ఉంటే నీరసం వచ్చేస్తుంది, కానీ మందిరం అంతా క్లీన్ చేసి, మందిరం అంతా మాపింగ్ చేసి వెళ్తారండి. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా ఇల్లే మేమంతా శుభ్రంగా తుడుచుకుంటుంటే మా దేవుని మందిరం ఇంకెంత శుభ్రంగా తుడవాలి? అది వారి ఆశ, అది వారి పట్టుదల. చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు, ఘనుడైన దేవుని కొరకు చేస్తున్నాను, ఆయనను ఘనపరచాలని చేస్తున్నాను, ఆ ఉద్దేశంతో మనం సాగగలిగితే మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ వస్తుంది. అట్టి కృప ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కొరకు నీ పనిలో ఒక పనివానిగా నేను ఉండాలని కోరుతున్నా ప్రభా. ఏ పనైనా అవ్వచ్చు, అది ఒకవేళ నీ తోటి వారికి సాక్ష్యం ఇచ్చే పనైనా అయిండొచ్చు, ఇతరులను దేవుని మందిరానికి నడిపించే పనైనా అయిండొచ్చు. దేవుని అడుగుదామా, ప్రభా నీ పనిలో నన్ను వాడుకో అయ్యా, నీ పనిలో నన్ను వాడుకో. నా పనులు ఎన్నో నేను చేసుకుంటున్నా. అదే కాల సమయంలో ఆల్రెడీ నువ్వు దేవుని పనిలో ఏదో ఒక విధంగా వాడబడుతూనే ఉన్నావేమో, ఇంకా ఎట్లా వాడబడగలనో నాకు చూపించాయి. ఒకవేళ వాడబడుతూ కూడా అశ్రద్ధగా, మనస్ఫూర్తిగా కాకుండా మనుషుల కొరకు, లేదంటే తప్పుడు ఉద్దేశాలతో దేవుని పనిలో ఉన్నావేమో, దేవునితో మాట్లాడి ఉండగా, ప్రభా నీ మహిమ కొరకే చేస్తానయ్యా, ఏం చేసినా మనుషుల కొరకు కాదు, శక్తి వంచన లేకుండా చేస్తా ప్రభా, లోపం లేకుండా చేస్తానయ్యా. నేను నాకు ఏ పని ఇచ్చావో వితౌట్ ఎనీ కంప్లైనింగ్, వితౌట్ ఎనీ మర్మరింగ్, సనుగు కొనకుండా, బలవంతంగా కాకుండా, ఇష్టపూర్వకంగా, సంతోషంగా నీ పనిలో ముందుకు వెళ్తానయ్యా. నీ పని కొరకు నేను సహకరిస్తా ప్రభా. ఒక తీర్మానం తీసుకుందామా? ఈ ఉజ్జీవ కూడికలు దేవుడు మనకెందుకు అనుగ్రహించారంటే ఇన్ ఆర్డర్ టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్, ఆయన పని కొరకు మనలను మనము తిరిగి ప్రతిష్ఠించుకోవడానికి. పూర్ణ హృదయంతో మేము పనిచేసే వారముగా నీ కృప మాకు ఇవ్వండి. నీ పని చేస్తున్న దైవజనులకు నమ్మకంగా ప్రభా, తాటాకులు కట్టడం కాదయ్యా, కానీ నమ్మకంగా సహకరించడానికి మాకు సహాయం చేయి ప్రభా. నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పడమే కాదయ్యా,
నీ రాజ్యము ఈ భూమి మీద స్థాపించడానికి మా వంతుగా, నా వంతుగా నేనేం చేయాలో, మేమేం చేయాలో అది మేము చేయగలుగునట్లు నీ కృప మాకివ్వు. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచ్చింది. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.